హిందూపురంలో ఎన్నికల వేడి కాకరేపుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ వ్యవహారంతో రాజకీయం రంజుగా సాగుతోంది. తన అభిమాన హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటమి కోసం జగన్ ఎత్తుగడలు వేస్తున్నారు. ఎలాగైనా టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగురవేయాలన్న వ్యూహంతో బీసీ మంత్రాన్ని ఎత్తుకున్నారు జగన్. మొన్నటి వరకు ముస్లిం అభ్యర్థిని బరిలో దించాలనుకున్న వైసీపీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చింది. బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్న కురుబ సామాజిక వర్గానికి చెందిన టీఎస్ దీపికను ప్రజాక్షేత్ర పోరుకు సిద్ధం చేస్తుంది. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాలకృష్ణపై బీసీ మహిళను పోటీగా దించుతున్నట్లు ప్రకటించారు. హిందూపురం ఇలాకాలో తన జెండా పాతేందుకు వ్యూహాలను రచిస్తోంది వైసీపీ పార్టీ. 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాలయ్యను మట్టి కరిపించాలని పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే హిందూపురంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో వారినే బరిలో దించాలన్న యోచనలో ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి. ఎటు చూసుకుంటే హిందూపురంలో వైసీపీ ఈసారి కురుబా వర్గానికి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని బరిలో దింపడానికి రెడీ అవుతుంది. అయితే బాలకృష్ణని ఓడించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? మొత్తమే చూసుకుంటే వైఎస్ఆర్సీపీ హిందూపురంపై టార్గెట్ చేసింది. హిందూపురం అనే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే చాలా హిస్టారికల్ నియోజకవర్గం. గతంలో హరికృష్ణ, అలాగే స్వర్గీయ ఎన్టీ రామారావు, బాలకృష్ణ ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంటే హిందూపురం నియోజకవర్గంలో ఎట్టకైనా సరే వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని చెప్పి కూడా గతంలో ఉన్న నవీన్ని, అలాగే ప్రస్తుతం ఉన్న ఇక్బాల్ని కాదని కొత్తగా అదే నియోజకవర్గానికి సంబంధించిన కురుమ సామాజిక వర్గం, అంటే బీసీల ఓట్లు అత్యధికంగా ఉన్న హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి కన్నడలో వ్యాపారం చేస్తున్న మహిళని టీఎస్ దీపికని నియోజకవర్గంలోకి రంగం దింపాలని వైఎస్సీపీ భావిస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం ఓట్లతో పాటు బీసీల ఓట్లు అత్యధికంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. గత కొంతకాలంగా చూసుకుంటే బీసీల ఓట్లు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న నేపథ్యంలో, అలాగే టీడీపీ సామాజిక వర్గం ఓట్లు, అలాగే బీసీల ఓట్లు ఎక్కువగా టీడీపీకి ఉన్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నుంచి ఒక మహిళని కనుక తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు గండికొట్టే అవకాశాలు కనిపిస్తాయని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ భావిస్తూ ఉంది. హిందూపురానికి సంబంధించి ప్రధానంగా సౌదరి, అలాగే ముస్లిము, బీసీ ఈ 3 సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం హిందూపురం. సో ఈ నేపథ్యంలో గతంలో 2 సార్లు వైఎస్ఆర్సీపీ మైనార్టీలకు ఇచ్చింది. కానీ మైనార్టీలకు ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయోజనం లేకుండా పోయింది. కానీ తాజాగా చూసుకుంటే హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాల్సిన పరిస్థితి చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో 4 గ్రూపులు 6 పువ్వులుగా విరజల్లుతుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించడానికే పరిమితమయ్యారు తప్ప ఎక్కడా కూడా ఆ నియోజకవర్గంలో విభేదాలు పరిష్కరించడం ఆయన ఘోరంగా వైఫల్యం చెందారనేది ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్బాలు, నవీను, అలాగే తాజాగా దీపిక, తర్వాత మున్సిపల్ చైర్మన్, ఇట్లా వరుసగా 4 గ్రూపులుగా విడిపోయి ఆయా రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎవరిని అక్కడ అభ్యర్థిగా నిలబెట్టినా కానీ వైసీపీకి మాత్రం వర్గపోరు, ఇంటి పోరు తప్పేలాగా లేదు. సో ఈ నేపథ్యంలో ఏ విధంగా అయినా సరే తన అభిమాన హీరో బాలకృష్ణ ఓటమే ధ్యేయంగా కూడా జగన్ రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడానికి వైసీపీ అనేకమైన ప్రణాళికను రచిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అంతగా ధీటుగానే ఎదుర్కొనేందుకు ఇప్పటికే సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా బాలకృష్ణ సొంత నిధులు బసవతారక ఇన్స్టిట్యూట్ ద్వారా, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ బాలకృష్ణని ఎదుర్కోవడం అంత సులువైన పరిస్థితి కాదు. అలాగే రెండో అంశానికి సంబంధించి అక్కడ వైసీపీకి సంబంధించి 4 గ్రూపులు ఉన్నాయి. సో 4 గ్రూపులు ఉండటం, ఒకరికే ఒకరు ఆధిపత్య పోరు చలాయించుకోవడం, బాలకృష్ణని ఢీకోవడం సజ్జమైన నేపథ్యంలో అక్కడ హిందూపురంలో వైఎస్ఆర్సీపీ జెండా ఏ విధంగా ఎగురుతుందో అర్థం కాని పరిస్థితి వైసీపీ నేతలు తరలబట్టుకుంటున్నారు. కానీ అంతిమంగా మాత్రం బాలకృష్ణ టార్గెట్గా రాజకీయాలు చేయాలని చెప్పి జగన్ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం కర్ణాటకలో వ్యాపారాలు చేస్తున్న దీపికను అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. రానున్న 2-3 రోజుల్లో ఆమెను అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.